హలో అండి ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన స్పెషల్ ఏంటో చూసేద్దామా రండి. ఇవాళ మన స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ అండి. సో ముందుగా మనం మటన్ని ఇలా తీసుకొని మంచిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇలా వాష్ చేసుకుంటే బాగుంటుంది, నీసు వాసన రాదు సాల్ట్ వేయడం వల్ల. సో నెక్స్ట్ మనకి సాల్ట్, కారం, ఇంకా గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే పసుపు. దీంతో పాటు ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు మనకు కావాల్సింది ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ ఒక 3 to 4 పచ్చిమిర్చి, మీరు స్పైసెస్ని బట్టి. సో ఈలోపు మనం పొయ్యి మీద అలా మనం ఒక కళాయి పెట్టేసుకొని, అంటే లైక్ ఒక బాండీ లాంటిది పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాము. లైక్ ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుందండి, ఒక 3 to 4. సో ఆయిల్ వేసిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ ఆనియన్స్ని వేసేసి మంచిగా ఆయిల్లో మిక్స్ చేసేయండి. ఎంతవరకు మిక్స్ చేసేసినాక అలా మనం మూత పెట్టకుండా వాటిని మగ్గించుకోవాలి, ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని. సో దట్ మనకి ఏంటంటే మంచిగా ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉండవన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చూసుకోవచ్చు. సో ఇలాగ కొంచెం మగ్గిన తర్వాత మనం ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నామో అది యాడ్ చేసుకోవాలి. చూడండి, మనం వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా చేసుకొని నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు అసలు డౌట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఎంతైనా అమ్మ చేతి వంట కదా. సో ఇలా ఉల్లిపాయలు మంచిగా మగ్గాలన్నమాట, కొంచెం సేపు అట్లా ఉంచుకోండి. సో మనకి కంగారు ఏమీ లేదు. ఇలా ఒక్కసారి మటన్ తినని వాళ్ళకి ట్రై చేయండి, మంచిగా పెట్టండి. అండ్ మనం కుక్కర్లో ఉడికించుకొని మటన్ ఇలా వేసుకోవడం కన్నా ఇలా వండుకుంటే బాగుంటుంది నార్మల్గా. సో ఇక్కడ మనం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు పట్టింది, ఫ్రెష్ది అయితే ఇంకా ఎసెన్స్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏదైనా కానీ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి వేసినవి, సో అవి ఆ ఫ్లేవర్స్ అనేవి మనకి మన వంటకి మంచిగా చాలా బాగా తగులుతాయి. అండ్ దానివల్ల ఏంటంటే మంచిగా హార్ట్ఫుల్గా తినగలం, తినేది 1-2 ముద్దలైనా కానీ మంచిగా. సో ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసుకున్నాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏమవ్వాలంటే మంచిగా మనకి పచ్చివాసన పోయినాక పసుపు వేసుకోవాలి. సో ఏదైతే మనం ఒక 1 స్పూన్ అట్లా 1 స్పూన్ కాదు, సారీ, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. సో పసుపు వేసుకొని మిక్స్ చేసేసిన తర్వాత దీనికి మనం మటన్ వేసేసుకోవాలన్నమాట. చూపించాను కదా, మటన్ వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. సో గరిటతో మిక్స్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే వాటికి ఉన్న ఫ్లేవర్స్, ఎసెన్సెస్ అన్నీ కూడా మనకి ముందు మటన్ ముక్కకి పడతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం వెంటనే వాటర్ పోసేయమాకండి మటన్ వేసిన తర్వాత. అప్పుడు ఏంటంటే మనకి మటన్ ఉడుకుతుంది, బట్ ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అవన్నీ కూడా కొంచెం ఏదో ఒక చోట మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇలా మటన్ వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ లేదా ఒక 15 minutes తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఈ మధ్యలో కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఇంకొక లైక్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే ఇందాక సరిపోలేదు అనిపించింది మాకు. సో అందుకనే ఇట్లాగా పసుపు యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే పసుపు వేయడం వల్ల మీరు అనుకుంటారు ఓ వేడి అని చెప్పి, బేసిక్గా పసుపు వేయడం వల్ల మనకి కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, ఐ అగ్రీ దాట్. బట్ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పసుపు అనేది వేసుకోవడం వల్ల మంచిది కొంచెం ఒక రకంగా, ఎందుకంటే మనకి మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. పసుపు వల్ల మనకి నష్టం ఏముండదు. ఉప్పు ఎక్కువైతే కష్టపడాలి కదండి, పసుపు ఎక్కువైతే కష్టపడడం అవసరం లేదు. మనం ఎలాగో వాటర్ పోస్తాం కాబట్టి సెట్ అయిపోద్ది. సో ఇలా మూత పెట్టేసుకొని తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఒక 15 minutes కంపల్సరీ ఉండాలి. మటన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి, ఎందుకంటే మీకు మంచిగా మటన్ ముక్క ఉడుకుతుంది. సో ఇలా మూత పెట్టి 15 minutes తర్వాత తీసి ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. సో మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి. మేమైతే ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసాం, ఎందుకంటే మనకి ఇక్కడ ముక్కగా బట్టి మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవాలి. మేము చెప్పినంత అని కాదు, మీరు సాల్ట్ ఎంత తింటారు, స్పైసెస్ ఎంత తింటారు అనేది తెలుసు, మనం ప్రాసెస్ చెప్తాం. బట్ టేస్ట్ అనేది మీరు ఒకసారి టేస్ట్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత, తప్పేమీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువైతే మళ్ళీ మనం సరి చేసుకోవడం కష్టం, కానీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదైతే చూపిస్తున్నామో అలా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సాల్ట్ కూడా ఏవైతే ఉన్నాయో మనకి మంచిగా
ఆ పీసెస్‌కి పడుతుంది. అండ్ పీసెస్ అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మనం వాటర్ ఏం పోయలేదండి. అవన్నీ గూడా మనకి మటన్‌లో నుంచి వచ్చిన వాటరే మూత పెట్టి ఉడికించడం వల్ల. దీనివల్ల ఏంటంటే అప్పుడు మనకి మటన్ నేను అందుకే ఫస్టే పోయొద్దన్నా. మనకు ఆ మటన్ ఫ్లేవర్ తగిలిద్ది. ఇలాగ మూత పెట్టిన హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము మేము. సో, మాకది నార్మల్‌గా ఉంది. కారం మంటలేదు. మీరు ఒకవేళ స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళైతే గనక కారం వేసుకోండి. నా సజెషన్ ఏంటంటే కొంచెం కారాలు, ఉప్పులు కొంచెం తగ్గిస్తే బెటరండి. ఎందుకంటే రోజులు బాలేదు గదా! సో, ఇట్లాగా మంచిగా కారం వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా అట్లా తిప్పుకోండి. ఆయిల్ కొంచెం అంటే లైక్ వదులుతుంది. మరీ వదలదది. కొంచెం దగ్గరకొస్తుంది. బాగా ఉడుకుతుంది అని అన్నప్పుడు మనం ఒక 15-20 మినిట్స్ కంపల్సరీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. కలుపుకోవాలి. మిక్స్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో, ఇక్కడొచ్చేసి మనం ఒక ఈ లోటాతో అంటే ఒక మీడియం సైజ్ లోటాతో వాటర్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఉడికించుకుంటే ముక్క ఇంకా చాలా బాగా మెత్తగా ఉడుకుతుందనమాట. సో, మనకి మటన్ ఇక్కడ ఉడకదు. అమ్మ కుక్కర్‌లో పెట్టలేదు కదా! ఉడకదు అనే భయం ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ 1 అవర్ నుంచి మంచిగా ఉడికిస్తున్నాం కాబట్టి ఇలా మధ్యలో మీరు అప్పుడప్పుడు కలుపుకోండి. ఒక 10 మినిట్స్‌కో, 15 మినిట్స్‌కో. మటన్ ఎక్కువ టైం ప్రాసెస్ జరుగుతుంది కానీ బావుంటుంది. ముక్క మంచిగా ఉడుకుతుంది. సో, ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా తీసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ కాదులే కానండి, ఒక 45 మినిట్స్ అట్లా ఉంచుకోండి. ఇట్లా దగ్గరకొచ్చేటప్పుడు మనం ఏదైతే గరం మసాలా ఉందో అది మేము ఒక హాఫ్ టీ స్పూన్ వేసాము. సో, మసాలాస్ తక్కువ వేసుకోవడమే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే మైల్డ్‌గా ఉంటది. రెస్టారెంట్ స్టైల్ వచ్చేస్తది. సో, అలా వేసిన తర్వాత ఉడుకుతున్నప్పుడు అది దగ్గరకొచ్చేటప్పుడు ఇట్లా కొత్తిమీర వేయాలి. సో, మీరు చూడండి మనకి ఇక్కడ మేము కొంచెం గ్రేవీ టైప్ ఎక్కువే ఉండాలని చెప్పి అట్లా ఉంచుకున్నాం. కొత్తిమీర అట్లా వేసుకొని సో, స్టవ్ ఏం క్లీన్‌గా లేకపోవడం కాదండి. ఆ ఉడికింది ఆ స్టవ్ మీద పడింది. సో, మళ్ళీ అట్లా అడుగుతారేమోనని ముందే చెప్తున్నా ముందు జాగ్రత్తకి. సో, దాన్ని ఉడికనివ్వండి. ఇలా మూత అది అయిపోయినట్టే ఇంకా కొత్తిమీర వేసేసుకొని అలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం టేస్ట్ చేసేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి. టేక్ కేర్ ఆల్.